తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల భర్తీపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కొలువుల భర్తీపై సర్కార్ చర్యలు చేపట్టింది. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకుముందు గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే కానిస్టేబుల్, నర్సులు, గురుకుల టీచర్లకు నియామక పత్రాలను అందజేసింది రేవంత్ సర్కార్. త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగా అంటే కోడ్కు రాకముందుకే పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్లు భర్తీ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖలో డిఎస్సి 11,062 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు చూసినా 563 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో పాత సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు క్రియేట్ చేస్తూ మొత్తం 563 పోస్టులకు కూడా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీంతో పాటుగా తాజాగా డిఎస్సి 11,062 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్టయితే 2,629 పోస్టులు భర్తీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా పీఈటీ అంటే హెచ్జిటి సంబంధించినట్టు పోస్టులు అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంబంధించిన పోస్టులు చూసినట్టయితే హెచ్జిటి టీటీసీ పూర్తి చేసుకున్న వారికి 6,508 పోస్టులు, పీఈటీ సంబంధించినటువంటి అంటే వ్యాయామ సంబంధించిన ఉపాధ్యాయుల పోస్టులు 162, లాంగ్వేజ్ పండిట్ సంబంధించినటువంటి పోస్టులు చూసినట్టయితే 727 పోస్టులు కూడా భర్తీ ఉన్నాయి. దీంతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ గ్రేడ్ సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్లో 2,208 పోస్టులు, హెచ్జిటి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్లో 796 పోస్టులు అంటే మొత్తం 11,062 పోస్టులు భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. గత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది, ఎందుకంటే అందులో కేవలం 5,089 పోస్టులు మాత్రమే ఉండేది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగ యువకులు అదేవిధంగా డిఎస్సి బాధితులు ఉన్నారు. గత ప్రభుత్వం 9 సంవత్సరాల్లో కూడా ఒకే ఒక డిఎస్సి వేసింది, తర్వాత చేతి దులుపుకుంది. అంతేకాకుండా 6,000 స్కూల్స్ను రేషనలైజ్ పేరుతో మూతపడిన సందర్భం ఉంది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఊర్లో కూడా పాఠశాల ఉండే విధంగా సింగిల్ టీచర్స్ను కూడా తిరిగి నియామకం చేస్తామని కూడా అభయస్థం మేనిఫెస్టోలో పొందుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనుకున్న ప్రకారంగా గ్యారంటీ ఇచ్చిన ప్రకారంగా పాఠశాల విద్యాశాఖ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అభయస్థం దాంట్లో చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ముందుగా అంటే 11,062 పోస్టులకు సంబంధించిన మెగా డిఎస్సిని కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కొంత అకాడమిక్ ఇయర్లో మరికొంత సమయం కేటాయించిన నేపథ్యంలో మరో 6 నెలల తర్వాత మిగతా పోస్టులు భర్తీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. అంటే ఒకే సంవత్సరంలో యువత డిక్లరేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అభయస్థం మేనిఫెస్టోలో పొందుపరిచింది. యువత డిక్లరేషన్ కూడా ఇదే పొందుపరిచిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా వడివడిగా చాలా వేగంగా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే స్టాఫ్ నర్సులు సంబంధించినటువంటి వారికి నియామక పత్రాలు ఇచ్చారు. సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి కామన్ నియామకాలు కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా 15,000 పైచీలకు సంబంధించిన కానిస్టేబుల్ భర్తీ కూడా ఇవ్వడం జరిగింది. మరికొద్ది రోజుల్లో అంటే ఈ వారం 10 రోజుల్లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నూతన కార్యవర్గాన్ని కూడా ఉండడం జరిగింది. కొత్త చైర్మన్ సభ్యులు ఉన్నారు కనుక ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎటువంటి లీకేజ్ లేకుండా పూర్తి స్థాయిలో ఉద్యోగుల భర్తీ పరంపర కొనసాగుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే 11,062 పోస్టుల ఉపాధ్యాయ భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. గ్రూప్ 1 సంబంధించిన విషయాల్లో చూస్తుంటే 5,563 సంబంధించిన పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అది అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఇక చెప్పండి ప్రియా. రైట్, అలాగే ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిందో అప్పటి నుంచే నియామకాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పిన విధంగానే ఇప్పుడు 11,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరో నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు?
ఎస్ ప్రియా, ఎందుకంటే నోటిఫికేషన్ కంటే ముందు అంటే షెడ్యూల్ కంటే ముందుగా షెడ్యూల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కోడ్ అమల్లోకి ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అది లేదు. సో అప్పుడు ఎన్నికల కమిషన్ అన్నది నిబంధనలు ఉంటుంది కనుక ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా ఈ రిక్రూట్మెంట్ చేయాలని కూడా నిర్ణయించిన ధర్మిలా ఆ సంబంధించిన చైర్మన్ కానీ అదేవిధంగా సభ్యులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. సో ఎన్నికల కోడ్ కంటే ముందుగానే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చూసినట్టుగా అభయస్థం మేనిఫెస్టోలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. ఏ జాబ్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తామని కూడా చివరి పేజీలో చెప్పిన ప్రకారంగానే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే జాబ్ క్యాలెండర్లో భాగంగానే ఒక ఎన్నిక అంటే ఉద్యోగుల నోటిఫికేషన్ పరంపర కొనసాగుతుంది. తాజాగా ఎన్నికల సంబంధించిన విషయాలు అంటే కోడ్ అమల్లోకి రాకముందుకే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా కసరత్తు ముమ్మర చేస్తుంది. సో మొత్తానికి చూసినట్లయితే నిరుద్యోగులకు అందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి ఉద్యోగ నియామకాల పత్రాలు ఇవ్వాలి. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కాకుండా డెఫినెట్గా అర్హులైన వారందరికీ అదేవిధంగా నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా ఇస్తామని కూడా జాబ్ క్యాలెండర్ పొందుపరిచిన ధర్మిలాల్లోనే ఎన్నికల కంటే కేవలం అంటే గత ప్రభుత్వాలు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే డిఎస్సి ఇచ్చింది. ఎందుకంటే 9వ నెల 2వ తారీఖు 2023 ఎలక్షన్ కంటే ముందుగానే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా మొత్తం 4 లక్షల మంది పైచిలకు వాళ్ళు టీట్ క్వాలిఫై అయి ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. టీచర్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కోసం అప్పుడు 5,089 పోస్టులు మాత్రమే చేసింది. కానీ దానికి 1,73,000 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది సరిపోదు. సో మరిన్ని పాఠశాలలు అవసరం. కొన్ని పాఠశాలలు రేషన్ పేరుతో సింగిల్ టీచర్స్ ఉన్న పాఠశాలని కూడా మూతపడ్డ సందర్భాలు అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 పైచిలుకలు ఉన్నాయి. వాటన్నిటిని పునరుద్ధరించి అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాప్ ప్రియారిటీగా ఉద్యోగ నియామకాలు చేస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఆయన అనుకున్న ప్రకారంగా షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో ఉద్యోగ భర్తీ చేసే లక్ష్యంగా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ 563 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అభ్యర్థులందరూ ఆ ఎలక్షన్ అంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో ఉన్నారు, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు. తాజాగా డిఎస్సి సంబంధించిన దాంట్లో 11,062 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఉంది. దీనిలో హెచ్జిటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉంది, పీఈటీ ఉంది, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, అదే హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన చూసినట్టయితే లాంగ్వేజ్ పండిట్లు ఇలా అనేక రకాల సంబంధించిన పోస్టులకు సంబంధించిన వాళ్ళకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 11,062 పోస్టులకు భర్తీకి ఉంది. సో అతి త్వరలోనే అంటే 2-3 రోజుల్లోనే గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఉద్యోగ భర్తీ జాతర కొనసాగుతుంది. నిరుద్యోగులందరూ కూడా మంచిగా ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలు పొందాలని గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఏజ్ కూడా చాలా పెరిగిపోయింది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈ అంశాన్ని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా యువకులు అదేవిధంగా నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావాలని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.